హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎంతో ఇష్టంగా తినే వెజ్ పఫ్, ఎగ్ పఫ్ ఎలా చేస్తారు అన్న ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో అయితే తయారు చేయం కదా, కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు బేకరీకి వెళ్ళినా వీటిని చాలా ఇష్టంగా తింటాం. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఈ ఎగ్ పఫ్లు, వెజ్ పఫ్లు ఎలా తయారు చేస్తారు, ఎలా ప్యాక్ చేస్తారు, అవి మన స్కూల్కి కాలేజీలకి ఎలా వస్తాయి అన్నది మొత్తం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ ఈ పఫ్లు చేయడానికి మనం యూజ్ చేస్తాం మైదా అండి. మైదాతో అవుతుందన్నమాట. అండ్ 1 kg మైదాకి అరౌండ్ 25 to 30 పఫ్స్ అనేవి అవుతాయి. ఫస్ట్ ఇవి పర్టికులర్గా మెజర్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బేకరీ గురించి నేను ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇది గాజువాక్లో ఉన్న బేకరీ అండి. ఇది మన స్కూల్స్కి, కాలేజెస్కి మోస్ట్లీ వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళు మిక్సింగ్కి, ఫోల్డింగ్కి, బేకింగ్కి మొత్తాన్ని అన్నిటికీ మిషన్సే యూజ్ చేయడం వల్ల హైజీన్ కోసం మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా నీట్గా చేశారు. నేను మొత్తం 1.5 hours అక్కడే నించుని మొత్తం చూశాను అండ్ మొత్తం షూట్ చేశాను. అండ్ మీకు బల్క్గా కావాలి అనుకుంటే వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. కేక్స్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. వాళ్ళేం నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం 1 kg మైదాకి 20 grams అనేది సాల్ట్ తీసుకున్నాం, 40 grams షుగర్ తీసుకున్నారు. తర్వాత ఒక 40 grams డాల్డా తీసుకున్నారండి. పఫ్స్ కోసం వేరేగా డాల్డా వస్తుందంట, మనం రెగ్యులర్గా యూజ్ చేసే డాల్డా కాదు. తర్వాత మిక్సింగ్ కోసం ఈ మిషన్ యూజ్ చేస్తున్నారు. ఇందులోని ఈ మనం చూపించిన 4 ingredientsని యాడ్ చేసి 30 minutes పాటు ఇలా మిక్స్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీటన్నిటికీ చేయడానికి వీళ్ళు మిషనరీ యూజ్ చేయడం అన్నది నాకు చాలా చాలా నచ్చిందండి. హ్యాండ్తో చేసినప్పుడు నాకు అంత హైజీన్గా అనిపించదు. లైక్ కేక్స్ చేసినప్పుడు కానీ, పేస్ట్రీస్ చేసినప్పుడు కానీ మిషనరీ ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట, మెయిన్లీ మిక్సింగ్ కోసం. తర్వాత దీని అన్నిటిని ఒక్కసారి ఫోల్డ్ చేస్తున్నారు. ఫోల్డ్ చేసిన తర్వాత దీని టెంపరేచర్ అన్నది కొంచెం కంట్రోల్లోకి రావడానికి, అంటే ఇది వేడిగా ఉంటే బాగుండదంట, సో టెంపరేచర్ కంట్రోల్లో ఉండడానికి దీని మీద ఒక వెట్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది వేసి తీసి పక్కన పెడదాం. చూసారు ఎంత సాఫ్ట్ డవ్ తయారైందో. ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం అందులోని 1/2 kg డాల్డా. ఇది పఫ్ డాల్డా అంట. దీన్ని ఇలాగా కొంచెం మైదాతో కోట్ చేసి ఒక స్క్వేర్ షేప్లోకి తీసుకొస్తున్నాను అనమాట. ఈ డాల్డా మొత్తం మనం ఇందాక చూపించిన మైదా మిక్స్చర్లోని మొత్తం మిక్స్ అయిపోయేలా చేస్తారు. నేను సర్ప్రైజ్ అయిపోయానండి అది ఎలా మిక్స్ చేస్తారు అన్నది. ఇక్కడ వాళ్ళు మొన్నే ఒక కొత్త మిషన్ కొన్నారంట. ఆ మిషన్తోని వర్క్ అనేది చాలా ఈజీ అవుతుందని వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. మనం మధ్యలో ఆ డాల్డా పీస్ని పెట్టి స్లాబ్ని, దాని తర్వాత ఈ మైదాతోని మిక్స్ ఇలాగా చేస్తున్నాం అనమాట, మీరు వీడియో క్లిప్లో చూసినట్టుగా. తర్వాత ఈ బేస్ మొత్తానికి తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఇంకొక మిషన్లో పెడదాం. మొత్తం ఆ లోపల వేసిన డాల్డా అంతా లేయర్స్గా అయిపోయి పఫ్కి ఏదైతే టెక్స్చర్ వస్తుందో అది ఈ మ్యాజికల్ మిషన్తోనే వస్తుంది.
దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కొంచెం సేపు వెట్ క్లాత్తో కవర్ చేసిన తర్వాత ఈ ఫుల్ ప్రాసెస్ అన్నది మళ్ళీ చేస్తారండి. మనకి ఆ లేయర్స్ వల్ల టెక్స్చర్ రావడానికి ఇదే రీజన్. వీళ్ళ అనుకున్న థిక్నెస్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్తారన్నమాట. ఒక రోలర్లోని ఇలా నీట్గా రోల్ చేసి దీన్ని తీసుకెళ్ళి మనం ఏ కౌంటర్ టాప్ మీద అయితే చేయాలనుకుంటున్నాం దాని మీద ఇలాగా పరుచుకోవాలి. తర్వాత ఇప్పుడు స్కేల్తోని నీట్గా మెజర్మెంట్స్ చేస్తారండి. అండ్ ప్రాపర్ షేప్లో వస్తాయి. మనం పఫ్స్ ఎప్పుడు తిన్న వాటిని ప్రాపర్ షేప్, అన్ని పఫ్లు ఒకేలా ఉంటాయి. చూసారా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎగ్ పఫ్ అన్నవి స్క్వేర్ షేప్లో, వెజ్ పఫ్ అన్నవి రెక్టాంగిల్ షేప్లోనే ఉంటాయి. అండ్ నీట్గా ఇలా స్కేల్తో మెజర్ చేసి వాటిని కట్ చేసుకుంటారండి ప్రాపర్గా. అండ్ చాలా చాలా బాగా అనిపించిందండి ఇవన్నీ చూస్తున్నప్పుడు. సాహిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశాడు. ఇంకా వీళ్ళు చాలా చాలా కేకులు చేస్తారు. సాహిల్కి ఇక్కడ కేక్స్ అంటే వాడి ఫేవరెట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా మీ బర్త్డేస్కి దేనికైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే ఈ షాప్ నుంచి తప్పకుండా ఆర్డర్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చిందండి. వీటన్నిటిని మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసి పక్కన పెట్టుకున్నారు. దాని మీద మిల్క్ బాత్ అనేది రాస్తారంట. అంటే మిల్క్ పౌడర్ని వాటర్ను మిక్స్ చేసి దాంతో ఒక కోట్ చేస్తారండి. ఇలా కోట్ చేయడం వల్లే మనకు ఆ పర్టికులర్గా పఫ్స్కి వచ్చే ఆ బ్యూటిఫుల్ కలర్ అనేది వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎగ్కి సంబంధించింది ఆనియన్ మిక్స్చర్ వేస్తారు. దాని తర్వాత హాఫ్ స్లైస్డ్ ఎగ్ పెడతారు. అండ్ వెజిటేరియన్స్కి సంబంధించి ఎగ్ పొటాటో మిక్స్చర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారనమాట. ఆల్రెడీ మనం అవన్నీ ప్రీహీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. దాంట్లోని వీటన్నిటిని బేక్ చేయడానికి పెట్టేద్దాం. బేక్ చేయడానికి ఆల్మోస్ట్ 30 minutes పడుతుందంటండి. 20 minutes తర్వాత ఒకసారి తీసి చెక్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం. అండ్ తర్వాత వీటన్నిటిని మిల్క్ బాత్ చేస్తున్నారు నీట్గా. తర్వాత బేకింగ్ ట్రేస్లోని యాడ్ చేసేసుకోవాలి. ప్రీహీట్ అయిన అవెన్లో మాత్రమే పెట్టుకోవాలండి. సడన్గా ఇవి చూసారుగా అలాగా. ఈ అవెన్ చాలా పెద్ద మిషన్ అండి. వీళ్ళు పిజ్జా బేసెస్ కూడా చేస్తారు. అవన్నిటికి కూడా ఈ అవెన్ని యూస్ చేస్తారంట. ఇది చాలా పెద్ద అవెన్ అండ్ చాలా చాలా వేడిగా కూడా ఉంటుంది. దీంట్లో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది. 30 minutes తర్వాత ద మోస్ట్ యమ్మీ పఫ్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
ఒక్క 20 మినిట్స్ తర్వాత ఒక్కసారి తీసి చెక్ చేస్తున్నారు అనుకోండి, మనకి అనుకున్న పర్ఫెక్ట్ కలర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వీటిని వేడిగా మంచి కార్డ్బోర్డ్ బాక్సుల్లో ప్యాక్ చేసి మన స్కూల్కి కాలేజెస్కి సప్లై చేస్తారనమాట. వీళ్ళు ఓన్లీ పఫ్సే కాదండి, మంచి యమ్మీ బిస్కెట్లు, చాలా వెరైటీ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ అన్నిటినీ కూడా చాలా నీట్గా చేస్తున్నారు, చాలా హైజీన్గా చేస్తున్నారు. నాకు అది అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది. ఇది గాజువాకలో ఉందండి. ఇది కనిత్ రోడ్ లోని మీరు శ్రీ చైతన్య కాలేజ్ కి వెళ్లే దారిలోనే ఉంటుందన్నమాట. నేను ఫుల్ అడ్రస్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. మీరు కనుక గాజువాక్ వచ్చినట్టయితే ఈ షాప్ కి వెళ్ళి తప్పకుండా కేక్ పఫ్ టేస్ట్ చూడండి. అండ్ వీళ్ళు అక్కడ చెప్పండి మేము శిరీష్ అక్క ఛానల్ చూసి వచ్చాము అని, అది నేను చాలా హ్యాపీ అవుతాను. ఓకేనా? మీరు బర్త్డే కేక్స్ ఆర్డర్ చేయొచ్చు, బర్త్డే పార్టీకి సంబంధించిన అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. హోప్ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మరో వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై.